హుజూరాబాద్లో స్వేరోసు జ్ఞాన సమ్మేళనానికి పిలుపు. ఈ నెల 30న గంగాధర మండల కేంద్రంలో స్వేరోసు ఆధ్వర్యంలో నిర్వహించనున్న జ్ఞాన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హుజూరాబాద్ స్వేరో నెట్వర్క్ పిలుపునిచ్చింది. హుజూరాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద స్వేరో నాయకురాలు ఆకినపల్లి శిరీష ఆధ్వర్యంలో జ్ఞాన సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే 3 లక్ష్యాల సాధనకు స్వేరోస్ చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు. బడుగు, బహుజన, బలహీన వర్గాల ప్రజలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జ్ఞాన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటలకి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వేరోస్ ఫౌండర్ అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే 3 అంశాలను పట్టుకొని అణచివేయబడ్డ జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చింది స్వేరోస్ నెట్వర్క్. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా అంటూ మాకు తగినంతలో హెల్ప్ చేసిన స్వేరోస్ నెట్వర్క్. అలాంటి నెట్వర్క్ తరఫున ఈ రోజు జ్ఞాన సమ్మేళనం కార్యక్రమం ద్వారా మరొకసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గంగాధరకి రాబోతున్నారు కాబట్టి స్వేరోస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులు, విద్యార్థులు, విద్యార్థినులు ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాల్సిన అందరినీ కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో పోస్టర్స్ ఆవిష్కరణ అందరికీ కూడా పక్షాన మేము అభినందనలు తెలియజేస్తున్నాం. విశేషమైన పెద్దలు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తుంది. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకున్నప్పుడే ఆర్థికంగా ఎదగలుగుతాం. అప్పుడే ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం బ్రతకగలుగుతామనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో స్వేరోను ఏర్పాటు చేసినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి దక్కుతుంది. స్వేరో ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో గంగాధరలో సభకు జ్ఞాన సమ్మేళనానికి మరి హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల ప్రజలు, హిమజాతుల ప్రజలు కూడా హాజరై మరి ఈ సభను విజయవంతం చేయాలని. ఎందుకంటే ప్రతి వ్యక్తికి విద్య అనేది అవసరం. సమాజంలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానవంతుడు అయినప్పుడే ఆర్థికంగా ఎదగలుగుతాడు. జ్ఞాన సమ్మేళనం అంటే ఈ సమాజంలో తరతరాలుగా జ్ఞానానికి దూరంగా ఉన్నటువంటి జాతులు జ్ఞానం వైపు మళ్లించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి స్వేరోస్ అనే సంస్థకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు 30వ తారీఖున రాబోతున్నారు కాబట్టి ఆ జ్ఞాన సమ్మేళనానికి మీరందరూ వచ్చి అక్కడ జరిగే కార్యక్రమాలను చర్చించే అంశాల మీద, అంటే చదువు అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, ఆర్థికం అయితేనేమి, ఈ అంశాలపైన అక్కడ సభ ఉంటది కాబట్టి ఆడికి వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.